ఇండియాలో ఐటీ సెక్టార్లో నెంబర్ వన్గా ఉన్న సిటీ బెంగళూరు. బెంగళూరు తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ 2023 కంటే 2024లో 2.8% సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. అండ్ సుమారుగా $205 బిలియన్ విలువైన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ని ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ చేశాయి. అండ్ అందులో తెలంగాణ స్టేట్ ఒకటే 2.68 lakh crores విలువైన ఐటీ ఎక్స్పోర్ట్స్ని చేసింది. అండ్ 2024లో సాఫ్ట్వేర్ సెక్టార్లో హైదరాబాద్లో 40,000 ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. అండ్ ఇండియాలో 31% సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్లోనే ఉన్నాయి. కానీ ఈ వీడియో చూసే 99% ఆఫ్ ది పీపుల్కి హైదరాబాద్ అనగానే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ గుర్తొస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే హైదరాబాద్ ఒక ఫార్మా హబ్ అని. వీడియో చూసే వారికే కాదు, హైదరాబాద్లో ఉంటున్న వారికి కూడా హైదరాబాద్ ఒక ఫార్మా హబ్ అని చాలామందికి తెలీదు. అండ్ 2024లో ఇండియాలో తయారైన 40% ఆఫ్ ది డ్రగ్స్ని హైదరాబాద్ నుంచే తయారు చేశారు. సో ఈ వీడియోలో నేను హైదరాబాద్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఐటీ హబ్గా ఎలా అయింది అండ్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఎలా ఎదిగిందో చెప్పబోతున్నాను. అండ్ హైదరాబాద్ ఈ స్టేజ్కి ఎలా వచ్చిందో కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్లీ హైదరాబాద్ ఎలా ఎదిగిందో తెలియాలంటే హైదరాబాద్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. హైదరాబాద్ని ఇరాన్లో ఉన్న ఇస్ఫహాన్ అనే సిటీ నుంచి ఇన్స్పైర్ అయి కట్టారు. స్టార్టింగ్లో గోల్కొండ ఫోర్ట్ దగ్గరే సిటీ మొత్తం ఉండేది. ప్లేగ్ డిసీజ్ రావడం వలన ఆ టైంలో ఉన్న కులీ కుతుబ్ షా అనే రాజు ప్లేగ్ డిసీజ్ హైదరాబాద్లో తగ్గిపోతే ఒక మసీదుని కడదాం అనుకున్నాడు. అండ్ ప్లేగ్ డిసీజ్ తగ్గిపోయాక ఇరాక్లో ఉన్న ఇమాన్ అలీ రాజా అనే మసీదుని ఇన్స్పైర్ అయ్యి చార్మినార్ని కట్టాడు. ఎప్పుడైతే చార్మినార్ కట్టారో అక్కడ ఒక టౌన్ ఏర్పడడం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడంటే టౌన్స్ని అండ్ సిటీస్ని అనుకొని ఒక దగ్గర కడుతున్నారు, కానీ ఒక 500 years వెనక్కి వెళ్తే నది ఉన్న దగ్గరే టౌన్స్ అండ్ సిటీస్ ఏర్పడేవి. ఫర్ ఎగ్జాంపుల్ థేమ్స్ నది పక్కన లండన్, పొటామెక్ నది పక్కన వాషింగ్టన్, అండ్ చెప్పాలంటే రాజమండ్రి అండ్ విజయవాడ కూడా నది వల్లనే డెవలప్ అయ్యాయి. సో ఇలానే మూసీ నది పక్కన హైదరాబాద్ని కట్టారు. సో ఇప్పుడు మీకు అనిపించవచ్చు తెలంగాణలో ఉన్న మరో సిటీ వరంగల్. వరంగల్కి కూడా చాలా హిస్టరీ ఉంది అండ్ చాలా హిస్టారిక్ ప్లేసెస్ కూడా వరంగల్లో ఉన్నాయి కదా, మరి ఎందుకని అంత డెవలప్ అవ్వలేదని మీరు నన్ను అడగొచ్చు. ఇది మీకు వీడియోలో ముందుకు వెళ్ళి కొద్దీ అర్థమవుతుంది. ఇక్కడే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. అదేంటంటే ఏదైనా కంపెనీ ఒక సిటీకి రావాలంటే ఫస్ట్ ఆ కంపెనీ ఆ సిటీ యొక్క కనెక్టివిటీని చూస్తుంది. తర్వాత ఆ సిటీలో మనకి కావాల్సిన స్కిల్డ్ లేబర్ ఉన్నారో లేరో చూసి కంపెనీని అక్కడ పెట్టడానికి సిద్ధమవుతుంది. ఒకవేళ ఇవి రెండు ఉండి ఫ్రెండ్లీ గవర్నమెంట్ లేకపోతే ఆ సిటీలో వాళ్ళ ఫ్యాక్టరీని కంపెనీ పెట్టదు. అయితే మంచి స్కిల్ ఉన్న లేబర్ అండ్ ఎంప్లాయీస్ కావాలంటే వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అయితే సౌత్ ఇండియాలో 1857లో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ కట్టారు. ఈ ఒక్క యూనివర్సిటీనే ఉండేది. అండ్ 1918లో అప్పటి హైదరాబాద్ రాజైన ఒస్మాన్ అలీ ఖాన్ ఒస్మానియా యూనివర్సిటీని నిర్మించాడు. ఇక్కడి నుంచే హైదరాబాద్ ఎదుగుదల స్టార్ట్ అయింది. అండ్ ఆ టైంలో హైదరాబాద్ స్టేట్కి సపరేట్గా ఆర్మీ, రైల్వేస్ అండ్ కరెన్సీ ఉండేది. అండ్ ఒస్మానియా యూనివర్సిటీకి వచ్చి చదువుకున్న వాళ్ళు హైదరాబాద్లోనే సెటిల్ అయిపోవడం స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత ఢిల్లీ, వైజాగ్ లాంటి సిటీస్లోకి యూనివర్సిటీస్ వచ్చాయి. సో సౌత్ ఇండియాలో ఎవరైనా యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఆ టైంలో హైదరాబాద్ కానీ లేదంటే చెన్నైలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో కానీ చదువుకునేవారు. ఇక్కడి వరకు నార్మల్ సిటీగా హైదరాబాద్ డెవలప్ అయింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చాక హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలిసిపోయింది. అండ్ ఇండిపెండెన్స్కి ముందు ప్రెసిడెన్సీస్ వైస్గా బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేసేవారు. సో తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఒకే స్టేట్గా ఉండేది. సో చాలా గొడవల తర్వాత 1953లో తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి. సో ఆ టైంలో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా కర్నూలు ఉండేది. కానీ తెలుగు వాళ్ళు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో ఉండేవాళ్ళు. అండ్ తర్వాత 3 years వరకు సెపరేట్ స్టేట్గా 2 స్టేట్స్ ఉండేవి. అండ్ తర్వాత 1956లో స్టేట్ రీఆర్గనైజింగ్ యాక్ట్ వచ్చింది. దీని ప్రకారం లాంగ్వేజ్ని బేస్ చేసుకొని స్టేట్స్ని విడదీశారు. సో ఆ టైంలో ఆంధ్రప్రదేశ్గా 2 స్టేట్స్ కలిసిపోయాయి. కర్నూలులో ఉండే క్యాపిటల్ని హైదరాబాద్లో పెట్టారు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్ అండ్ తెలంగాణలో ఉన్న వరంగల్లా నార్మల్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్ క్యాపిటల్ అయ్యేసరికి రియల్ ఎస్టేట్ లాంటి సెక్టార్స్ వేగంగా డెవలప్ అయ్యాయి. ఇక్కడి నుంచే హైదరాబాద్ మిగతా సిటీస్ కంటే ఫాస్ట్గా డెవలప్ అవడం స్టార్ట్ అయింది.
అండ్ మీలో చాలామందికి హైదరాబాద్ ఒక ఫార్మా హబ్ అని తెలీదు. చాలామందికి హైదరాబాద్ అనగానే సాఫ్ట్వేర్ కంపెనీలు అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు గుర్తుకొస్తాయి. కానీ హైదరాబాద్లో సుమారుగా 443 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్లో ఫార్మా సెక్టార్ డెవలప్ అవడానికి కారణం 1961లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ IDPLని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇండియాలోనే ఫస్ట్ ఫార్మాసిటికల్స్ అండ్ డ్రగ్స్ని హైదరాబాద్లోనే ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేయకముందు ఇండియా వేరే దేశాల నుంచి మెడిసిన్స్ అండ్ ఫార్మాసిటికల్స్ని ఇంపోర్ట్ చేసుకునేది. సో హైదరాబాద్లో ఫస్ట్ IDPL పెట్టడం వలన ఫార్మా రెవల్యూషన్ ఇండియాలో స్టార్ట్ అయింది. అండ్ ఇండియాకి ఫార్మా క్యాపిటల్నే కాదు, ఇండియాకి వ్యాక్సిన్ క్యాపిటల్గా కూడా హైదరాబాద్నే ఉంది. ఇండియాలో తయారయ్యే 100%లో 40% డ్రగ్స్ అనేవి హైదరాబాద్లోనే తయారవుతాయి. అందుకే హైదరాబాద్ని బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. భారత్ బయోటెక్ లాంటి వ్యాక్సిన్ కంపెనీస్ హైదరాబాద్లోనే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉండడం వలన హైదరాబాద్లో స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ఏర్పడింది. సో కంపెనీస్ హైదరాబాద్లో ఎక్కువగా ఫార్మా కంపెనీస్ని ఓపెన్ చేశాయి. అండ్ హైదరాబాద్లో తయారు చేసిన డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ ఇండియాలోనే కాకుండా US అండ్ యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ ఫార్మా సెక్టార్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ ఇండియాలోనే ఎక్కువ ఫార్మా కంపెనీస్ ఒక్క హైదరాబాద్ సిటీలోనే ఉన్నాయి. ఇది చాలా మందికి తెలీదు. సో అందుకే హైదరాబాద్ని జీనోమ్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా అంటారు. ఎలా అయితే ఫార్మా ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఉందో అలానే బెంగళూరు తర్వాత IT సెక్టార్లో 2nd పొజిషన్లో హైదరాబాద్ ఉంది. సీ కనెక్టివిటీ ఉన్న సిటీస్లో ఎక్కువగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఎక్కువగా జరుగుతాయి. సో IT సెక్టార్ అండ్ సాఫ్ట్వేర్ సెక్టార్ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ఉన్న పెద్ద పెద్ద సిటీస్లోనే IT కంపెనీస్ పుట్టుకొస్తాయి. సో అందుకే బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంటే హైదరాబాద్ తర్వాత పూణే లాంటి సీ కనెక్టివిటీ లేని సిటీస్ IT సెక్టార్లో బాగా డెవలప్ అయి ఉన్నాయి. అండ్ ఇండియాలో ఒక్కొక్క ఏరియాలో ఉండే పీపుల్ ఒక్కొక్క సెక్టార్లో వాళ్ళ ప్రొఫెషన్ని ఎంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో ఉండే ప్రజలు గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువగా ప్రిపేర్ అవుతారు. కేరళలో ఉండేవాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా సెటిల్ అవ్వడాన్ని చూస్తారు. అలానే కర్ణాటక, AP అండ్ తెలంగాణలో ఉండే ప్రజలు ఎక్కువగా IT జాబ్స్కి అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎక్కువగా ప్రిపేర్ అవుతారు. అందుకే మీరు హైదరాబాద్ అండ్ బెంగళూరు పాపులేషన్ చూస్తే 1990s తర్వాత పాపులేషన్ అనేది ఈ 2 సిటీస్లో ర్యాపిడ్గా గ్రో అయింది. ఇన్ఫోసిస్, విప్రో, TCS లాంటి కంపెనీస్ బెంగళూరులో స్టార్ట్ అవ్వడం వలన అండ్ కొన్ని గవర్నమెంట్ పాలసీస్ వలన బెంగళూరులో IT సెక్టార్ బాగా గ్రో అయింది. సో ఇప్పుడు హైదరాబాద్లో 1990s తర్వాత సాఫ్ట్వేర్ సెక్టార్ ఎలా గ్రో అయిందో ఇప్పుడు చూద్దాం. 1996లో డిఈ షా అండ్ కో అనే IT కంపెనీ ఫస్ట్ టైం హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అండ్ తర్వాత బెంగళూరు గ్రోత్ని చూసిన అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ IT పార్క్స్ని హైదరాబాద్లో కట్టడం స్టార్ట్ చేసింది. అండ్ దాని పేరే హైటెక్ సిటీ. అండ్ హైటెక్ సిటీకి మరో పేరే సైబరాబాద్. అండ్ తర్వాత 1998లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాద్లోనే తన ఆఫీస్ను ఓపెన్ చేసింది. ఆ టైంలో మైక్రోసాఫ్ట్ వరల్డ్లోనే నెంబర్ 1 సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్గా ఉంది. సో ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసిందో ఇంకప్పటి నుంచి హైదరాబాద్లో IT సెక్టార్ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ప్రెసెంట్ బెంగళూరులో 15 లక్షలకు పైగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. బెంగళూరు తర్వాత హైదరాబాద్లోనే 9 లక్షలకు పైగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ IT ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్లో 2.68 lakh crores ఆఫ్ IT ఎక్స్పోర్ట్స్ని తెలంగాణ స్టేట్ నుంచే ఎక్స్పోర్ట్ చేశారు. 2014 వరకు ఈ గ్రోత్ అనేది ఒక స్టేజ్లో వెళ్తే 2014 తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇంకా ర్యాపిడ్గా హైదరాబాద్ గ్రో అయింది. IT హబ్ అండ్ ఫార్మా హబ్ రెండు హైదరాబాద్లో మేజర్ సెక్టార్స్ అండ్ ఒక మెట్రోపాలిటన్ సిటీగా హైదరాబాద్ ఎదిగింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ అనే ఛానల్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.